స్వామి గారు, అయ్యప్ప స్వామి, స్వామి శరణం స్వామి. స్వామి ఏం చెప్పమంటారు స్వామి? ఎంటూ చూసినా కష్టాలే, నిండా కష్టాల్లో మునిగిపోయాను స్వామి. నా వల్ల కావట్లేదు. మీరు అయ్యప్ప కొండ 100 సార్లు వెళ్ళారు కదా, నాకు ఏదైనా ఉపదేశించండి స్వామి అయ్యప్ప దీక్ష గురించి. స్వామి నీకే కష్టం కాదు స్వామి, అందరికీ కష్టాలు ఉన్నాయి కదా. కొన్ని కష్టం అంటే ప్రత్యేకంగా చెప్తున్నా కాబట్టి ఆ కష్టం ఏదో అయ్యప్ప స్వామికి చెప్పు. అయ్యప్ప స్వామి తాలూకు దీక్ష తీసుకో. స్వామి 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 దీక్ష తీసుకోవడం అన్నది నా వల్ల కాదు స్వామి. స్వామి ఏమి ఎంత ఖర్చు స్వామి? ఉదయం పూజ అంట, మధ్యాహ్నం పూజ అంట, రాత్రి పూజ అంట, పళ్ళు కాయలు పువ్వులు. నా వల్ల కాదు స్వామి. నాలాంటి పేదవాడికి తగ్గట్టుగా ఏదైనా చెప్పండి స్వామి, కష్టాలు తీరే మార్గం. నీకు మాల వేసినప్పుడు కొండకి వెళ్ళినప్పుడు ఖర్చు తప్ప ఈ 41 రోజులు 5 పైసలు అవనివ్వను. ఖర్చు పెట్టక్కర్లేదు. నీకు రేపు ఉదయం రా, మానసిక పూజ చేయిస్తాను. అయ్యప్ప స్వామి 41 రోజులు కూడా పళ్ళు కాయలు లేకుండా ధ్యాన స్థితిలో నీకు పూజ చేసుకోవచ్చు. అయ్యప్ప స్వామి అనుగ్రహం నీకు పొందుతావు. పళ్ళు కాయలు లేకుండా కూడా అయ్యప్ప స్వామి పూజ చేయొచ్చు స్వామి? పక్కా చెయ్యొచ్చు. అయితే వస్తాను స్వామి, వచ్చి నేర్చుకుంటాను స్వామి. మానసిక పూజ అంటారు, చెయ్యు. రేపురా నేను చూపెడతాను, అందరూ చేస్తాను. మాతో పాటు నువ్వు చెయ్యి. అలాగే స్వామి. స్వామి శరణం స్వామి. అయ్యప్ప శరణం. స్వామి శరణం స్వామి. స్వామియే శరణమయ్యప్ప. స్వామి అయ్యప్ప క్షమించు తండ్రి. ముందే చలికాలం, అందులో చల్లనీళ్ళ స్నానం. మొదటి రోజే లేట్ అయిపోయింది స్వామి నీ పూజకి అందుకోవడానికి. గురుస్వాములు కోపం పడతారో ఏంటో. నిన్ననే స్వామితోటి 1 రూపాయి కూడా ఖర్చుకు లేకుండా అయ్యప్ప స్వామి పూజ చేయాలి స్వామి, ఎలాగా ఏంటో అని చెప్పి ఆయనని అడగరాని ప్రశ్నలు అడిగాను. అందుకు ఆయన చిరునవ్వుతో సమాధానం చెప్పారు. స్వామి అయ్యప్ప నన్ను క్షమించు తండ్రి. నీ పీఠానికి వస్తూ ఒట్టు చేతులతో వచ్చాను. 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా నీకు ఎలా పూజ చేయగలనో ఏంటో. గురుస్వామి గారు ఏం నేర్పిస్తారో ఏంటో. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామి అయ్యప్ప, నా ప్రయత్నంలో ఏమైనా తప్పులుంటే మన్నించు తండ్రి. ఇది మనుషులకు ఉన్న ఒక సందేహాలను నివృత్తి చేయడం కోసమే ఈ యొక్క ప్రయత్నం స్వామి. స్వామియే శరణమయ్యప్ప. అంటుపల్లికి, కొబ్బరికాయలకి, నూనెకి, కర్పూరానికి, పువ్వులకి డబ్బులు కావాలి గురుస్వామికి. ఇవ్వకపోతే అక్కడ కథ నడదు, అంతే కదా. ఇప్పుడు మీకు పూజ చెప్తాను. 5 పైసలు అక్కరు. మీ పూజ లేటు, నా పూజ వీడు భగవంతుడు కనబడతాడు. ఏ విధంగా భగవంతుడు కనబడాలో, ఏ విధంగా అయితే మనకి భగవంతుడు తాలూకు కరుణాకటాక్షం లభిస్తుందో మీకు చెప్తాను. అందరు కూడా నీళ్ళుగా చేసి కూర్చోం. ఈ 2 చేతులు ఇలా పెట్టుకోండి. పెట్టుకొని మెల్లిగా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోవాలి మీరు అందరు కూడా. కూర్చోసాం, కూర్చో. ఎవరు కూడా నేను చెప్పిన వరకు కళ్ళు ఎక్కొద్దు. కళ్ళు మూసుకొని అందరు కూడా. ఏదైతే కుంకుమ బుద్ధి పెట్టామో దాన్ని భూమధ్యురేఖ అంటారు. ఈ భూమధ్యురేఖ దగ్గర స్వామివారికి ఆసనం ఒక పీట వేసి వేద మంత్రాలతో స్వామివారికి ఆవాహం పలుకుతున్నాం. ఓం మణికంఠాయ నమః, ఓం మణికంఠాయ నమః, ఓం మణికంఠాయ నమః. ఇప్పుడు స్వామివారిని ఆహ్వానించి ఏదైతే పీట వేస్తామో ఆ పీట మీద స్వామివారికి కూర్చోబెట్టి ఆవాహం. ఓం మణికంఠాయ నమః, ఓం మణికంఠాయ నమః, ఓం మణికంఠాయ నమః. ఇప్పుడు స్వామివారికి ఆ పంపా నదిలో గంగ తెచ్చి స్వామివారికి స్నానం చేస్తున్నాం. ఓం మణికంఠాయ నమః,
ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఇప్పుడు స్వామివారికి పాలాభిషేకం జరుగుతుంది. ఓం మణికంఠాయ నమః. 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 ఇప్పుడు స్వామివారికి పెరుగు దగ్ధాభిషేకం జరుగుతుంది. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఇప్పుడు స్వామివారికి సకల అభిషేకాలు తేనె అభిషేకం జరుగుతుంది. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. స్వామివారికి నెయ్యాభిషేకం జరుగుతుంది. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. స్వామివారికి మళ్ళీ గంగతో స్నానం చేస్తున్నాం స్వామివారికి. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఇప్పుడు స్వామివారికి హారతిస్తున్నాం. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఇప్పుడు స్వామివారికి పునఃప్రారంభం చందనాభిషేకం జరుగుతుంది. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఇప్పుడు స్వామివారికి భస్మాభిషేకం జరుగుతుంది. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఇప్పుడు స్వామివారికి కుంకుమాభిషేకం చేస్తున్నాం. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఇప్పుడు స్వామివారికి పసుపు నీళ్ళతో హరిద్రబింబాభిషేకం జరుగుతుంది. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఇప్పుడు స్వామివారికి పన్నీర్ అభిషేకం చేస్తున్నాం. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఇప్పుడు స్వామివారికి నారికేల అభిషేకం జరుగుతుంది. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఇప్పుడు స్వామివారికి పంపా నదిలో తీసుకొచ్చి ఆ నీరుతో స్వామివారికి శుద్ధోదక స్నానం జరుగుతుంది. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఇప్పుడు స్వామివారికి వస్త్రాభరణం ఆభరణాలతో స్వామికి వస్త్రం చేసి ఆ భక్త స్వామివారికి ఆభరణాలు వేస్తున్నాం. వస్త్రాభరణం. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. స్వామివారికి పూలాభిషేకం జరుగుతుంది. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఇప్పుడు స్వామివారికి కర్పూర పరిమళ ప్రీతి కొనక స్వామివారికి మంగళహారతి ఇస్తున్నాం. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. చూస్తున్నారు కదా, ఆ మాల్లో ఉన్న ముద్ర పట్టుకోండి, కళ్ళు ఇప్పుకోండి. ఆ మాల తీసుకొని 2 కళ్ళకి అడ్డుకోండి. ఇప్పుడు నెమ్మదిగా నేత్రాలు తెరవండి. ఇది ఇప్పుడు సూర్యనామతో నమస్కారం చేయండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిర్భిక్ష రాహువే కేతువే నమో నమః. ఇది పరిపూర్ణమైన పూజ. ఈ పూజకి అంటిపళ్ళు, కొబ్బరికాయలు, ఒత్తులు, దీపం, నూనె, అగరబత్తులు, కర్పూరాలు ఏమీ అక్కర్లేదు. గురుస్వామితో గొడవే లేదు. డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ప్రతి బుధవారం గురుస్వామికి డబ్బులు ఇవ్వాలి, పువ్వులు తేవాలి, కొబ్బరికాయలు కూడా ఏం అక్కర్లేదు. పరిపూర్ణ. ఈ పూజ మాల్లో ఉంటే కాదు, నిత్యం కూడా మాల తీసినప్పుడు కూడా ఇంటికాడ కూడా